ఆయన పేరు కాళీపాద దాస్. వయస్సు 48 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బెల్దాంగాలోని కాలబేరియా ప్రాంతానికి చెందిన దాస్ గంగా నదిని ప్రక్షాళన చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమామి గంగా మిషన్ గురించి ఎప్పుడూ వినలేదు. కానీ తనకు తెలియకుండానే ఆ మిషన్లో భాగంగా మారిపోయాడు. 3 ఏళ్ల క్రితం చేపలు పట్టడం మానేసిన దాస్ ఇప్పుడు గంగానది లోపల ఒడ్డున యాత్రికులు పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను, ముఖ్యంగా వాటర్ బాటిల్ను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పడవలో ఒక ఘాటు నుంచి మరో ఘాటుకు ప్రయాణిస్తూ నీటిపై తేలుతున్న ప్లాస్టిక్ బాటిళ్లతో పాటు ఘాట్ల వద్ద పడి ఉన్న బాటిళ్లను కూడా సేకరిస్తాడు. ఈ విధంగా రోజుకు 5-6 గంటలు శ్రమించి సేకరించిన దాదాపు 2 క్వింటాల బాటిళ్లను రీసైక్లింగ్ కోసం విక్రయించడం ద్వారా ప్రతిరోజు రూపాయి 2500 వరకు సంపాదిస్తున్నాడు. తాను పెద్దగా చదువుకోలేదని, అయితే ఎందరో విద్యావంతులు సైతం తాము వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను నదిలో కానీ ఒడ్డున కానీ విసురు పారేస్తుంటారని దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. గంగానది నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసే విషయాన్ని ఏ ప్రభుత్వ సంస్థ కానీ ప్రభుత్వేతర సంస్థ కానీ పట్టించుకోకపోవడం లేదని, తాను ఏమాత్రం గేట్ల నుంచి ప్లాస్టిక్ బాటిల్ను ఏరుతూ శుభ్రపరుస్తూ గంగానదిలో నేను కూడా భూమికి వహిస్తున్నానని సంతోషంగా చెప్పాడు.